జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 నవంబర్ నెల 17వ తారీఖు ఆదివారం నుండి 2024 నవంబర్ నెల 23వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభ రాశిలో వక్రించినటువంటి గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనస్సులో శుక్రుడు, కుంభములో శని భగవానుడు, మీనములో రాహువు, వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. తండ్రి గారి విషయంలో మీకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిరాడంబరంగానే ఒక మంచి విజయాన్ని, అవకాశాన్ని అందుకుంటారు. కార్మిక, శ్రామిక, కర్షకులకు మంచి ఆదాయము, అభివృద్ధి కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడిపే సూచన కనిపిస్తుంది. ఖర్చులు, పని భారము కాస్త ఇబ్బందికరంగా మీకు ఈ వారంలో కనిపించేటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మేషరాశి వారికి సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన సహకారం వల్ల మనశ్శాంతిని కలిగించి సంతోషంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామితో మీరు కలిసి పనిచేసి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను, విజయాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల మీకు అనుకూల వాతావరణము, ఆనందకర, సంతోషకర పరిస్థితి ఏర్పడుతుంది. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల వృషభ రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. మీదైనటువంటి శైలిలో ఒక విషయంలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. అవసరానికి అనుగుణంగా ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. ఈ వారంలో సంతోషకర పరిస్థితిని మీరు చవిచూస్తారు. ఒక విషయంలో మనస్సు కాస్త నిరాశను, అశాంతిని కలిగించే విధంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ ఎర్ర కందిపప్పును మంగళవారం రోజు పేదరికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను మీరు ఈ వారంలో పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో ఈ వారంలో మిమ్మల్ని మీరు సంతోషంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు మిమ్మల్ని కాపాడుతాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఒక మంచి లాభాన్ని కానీ, శుభవార్తను కానీ ఈ వారంలో అందుకుంటారు. ఎక్కువ శ్రమ, అలసట ప్రతికూలంగా కనిపిస్తుంది. అలాగే ఆటంకాలు పనుల్లో ఇబ్బంది కలిగించే విధంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు ఈ వారంలో పొందగలుగుతారు. జన సహకారంతో ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడేటువంటి సూచన కనిపిస్తోంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం సంతోషాన్ని కలిగిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. కొంతమంది ఆత్మీయులతో కలిసి మీరు చేసే కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది. ఒక విషయంలో పూర్తిగా నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను మీరు పేదలకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మీ మాటలకు విలువ పెరగడం వల్ల సంతోషకరంగా మీరు కాలం గడుపుతారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సజావుగానే ముందుకు సాగుతారు. అత్యాశకు పోయి మీరు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ పెసర్లు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు, బ్యాంకు విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో మీరు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అనుకూలంగా కనిపిస్తుంది. మీ మాటలకు విలువ పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నిరాడంబరత, భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఆలోచనలు నియంత్రించుకోకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ ఆదిత్య హృదయాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వృశ్చిక రాశి వారు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో సునాయాసంగా మీరు విజయాలను, అవకాశాలను అందుకుంటారు. జన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనల్లో కొన్ని ఎక్కువగా కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. దుబారా ఖర్చులు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు మీరు పేదవారికి శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు దుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. జన సహకారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ మిగతా విషయాలు కానీ సంతోషంగా ముందు సాగే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. బ్యాంకు విషయాలు, వ్యాపార లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు, సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఈ రాశి వారికి వరంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణ నిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మకర రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు ఈ వారంలో పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఆర్థికపరమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలను అందుకుంటారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాటలతో కానీ లేక మీరు చేసే పనుల యొక్క ప్రవర్తనతో కానీ బాధపెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతున్నారు. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు దుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. మీ మాటల వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనగా మీ మాటలకు విలువ పెరగడం వల్ల మరింతగా పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అధికారుల పూర్తి సహకారం వల్ల ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి సంతోషిస్తారు. జన సహకారం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనల్లో
కొన్ని పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పును మీరు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.